మీ అందరికీ తెలుసు, శాసనసభలో కూడా డిస్కస్ చేసి వాళ్ళు చెరువుల మీద వేట సాగిస్తారు. 117 జీవో అని తెచ్చి అది కూడా టెండర్లు పిలిచి బడా నాయకులకి ఇచ్చారు. ఎలక్షన్లో హామీ ఇచ్చాము. హామీ ఇచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేసి మళ్ళీ మత్స్యకారులకు ఆ చెరువులు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. రేపు భవిష్యత్తులో మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మత్స్యకారులందరితో సమావేశాలు పెట్టి వాళ్ళకి కావలసినవి, ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉందని మనం డెసిషన్ తీసుకొని వాళ్ళకి అంటగట్టడం కాదు, వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఒకవేళ బోట్ కావాలంటే ఏ కంపెనీది కావాలి, వల కావాలంటే ఏ కంపెనీ కావాలి, మీకు ఏదైనా పరికరం కావాలంటే ఏ కంపెనీది కావాలో వారే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకారుల మీద ఇంత ప్రేమ ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంట పెట్టుకున్న వర్గం మత్స్యకారులు కాబట్టి అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా మత్స్యకారుల ఉపాధి గురించి, వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మీ ద్వారా సభ్యులకి, ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తెలియజేస్తూ